నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. సోషల్ మీడియాలో ప్రశ్న రావణ్ పేరుతో సంచలన వీడియోలు చేస్తూ వార్తల్లో నిలిచిన బచ్చలకొర జోసెఫ్ ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి అతనిపై దేశంలోని అత్యంత కఠినమైన దేశద్రోహ చట్టం ఉపా ప్రయోగించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీనిపై లాయర్ జడా శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వంపై పోలీసులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఈ ఉపా చట్టం అంటే ఏంటి, దీని కింద కేసు పెడితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, బచ్చలకొర జోసెఫ్ ఇక జైలు నుండి బయటకు రావడం అంత ఈజీ కాదా అనే పూర్తి లీగల్ వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా అసలు ఈ ఉపా చట్టం అంటే ఏంటో తెలుసుకుందాం. UAPA అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. దీన్ని తెలుగులో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం అని పిలుస్తారు. మన దేశ సార్వభౌమాధిత్వానికి సమైక్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించిన, దేశానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాట్లు చేయాలని చూసిన, ఉగ్రవాద చర్యలకు పాల్పడిన లేదా వాటిని ప్రోత్సహించిన ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు. ఈ చట్టం కింద ఒక వ్యక్తిని కేవలం అనుమానంతోనే ఉగ్రవాదిగా లేదా దేశద్రోహిగా ప్రకటించే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రస్తుతం బచ్చలకొర జోసెఫ్ కేసులో పోలీసులు కేవలం మతపరమైన వ్యాఖ్యలకే పరిమితం కాకుండా ఆయన వీడియోల్లోని మావోయిస్టు సిద్ధాంతాల ప్రస్తావన, సాయుధ తిరుగుబాటు ప్రేరేపణ అనే అంశాలను ప్రధానంగా చూపించి ఉపా చట్టంలోని సెక్షన్ 13 మరియు 39 కింద కేసు నమోదు చేశారు. సాధారణంగా IPC లేదా కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత కేసులతో పోలిస్తే ఉపా చట్టం కింద కోర్టు ప్రొసీడింగ్స్ పూర్తిగా భిన్నంగా, అత్యంత కఠినంగా ఉంటాయి. సాధారణ కేసుల్లో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత 60 రోజుల నుండి 90 రోజుల్లోగా కోర్టులో ఛార్జ్ షీట్ అంటే దోషారోపణ పత్రం వేయాలి, లేదంటే నిందితుడికి ఆటోమేటిక్ గా బెయిల్ వస్తుంది. కానీ ఉపా చట్టం కింద పోలీసులకు కోర్టు అనుమతితో 180 రోజుల వరకు అంటే దాదాపు 6 నెలల వరకు ఛార్జ్ షీట్ వేయకుండా నిందితుడిని జైల్లోనే ఉంచే అధికారం ఉంటుంది. అంటే 6 నెలల వరకు కేసు విచారణ ప్రారంభం కాదు. దీనికి తోడు ఈ చట్టంలోని సెక్షన్ 43D క్లాజ్ 5 ప్రకారం నిందితుడిపై పోలీసులు మోపిన ఆరోపణలు ప్రాథమికంగా నిజమే అని కోర్టు భావిస్తే చట్ట ప్రకారం బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. సాధారణ కేసుల్లో నేరం నిరూపితమయ్యే వరకు నిందితుడు నిర్దోషి అనే సూత్రం వర్తిస్తుంది. కానీ ఉపా చట్టంలో నిందితుడే తాను నిర్దోషిని కోర్టులో బలంగా నిరూపించుకోవాలి. అంతేకాకుండా ఈ కేసుల విచారణ సాధారణ మెజిస్ట్రేట్ కోర్టులో సాగదు. దీనికోసం ప్రత్యేకంగా ఉండే సెషన్స్ కోర్టులు లేదా NIA ప్రత్యేక కోర్టుల్లోనే ప్రొసీడింగ్స్ జరుగుతాయి. జోసెఫ్ అరెస్ట్ కాగానే ఇతని లాయర్ జై భీమరావు భారత్ పార్టీ అధినేత జడా శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా స్పందించారు. జోసెఫ్ పై పెట్టినవన్నీ తప్పుడు కేసులని కేవలం ప్రభుత్వంపై డిబేట్లు పెడుతూ ప్రశ్నించినందుకే కక్షగట్టి అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ప్రశ్న రావణ్ ఏమైనా దేశద్రోహ, టెర్రరిస్టా, అతనిపై ఉపా చట్టం ఎలా పెడతారు అని జడా శ్రవణ్ ప్రశ్నించారు. ఇంకా ప్రశ్నించి ఉండొచ్చు. ఆ ప్రశ్నించే దాన్ని మావోయిస్టు టెక్నాలజీతో, మావోయిస్టు CPI మావోయిస్టు తోటి అటాక్ చేసి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఒక జర్నలిస్ట్ని తీవ్రవాదిగా పరిగణించి, ఒక మాట్లాడే తత్వాన్ని తీవ్రవాదిగా పరిగణించి, మరి నేను అంటున్నా, పిఠాపురంలో కేసు పెట్టినప్పుడు ఈ FIR గురించి ఎందుకు బయటకు రాలేదండి? సర్పవరంలో కేసు పెట్టినప్పుడు FIR గురించి ఎందుకు బయటకు రాలేదండి? నిన్న మచిలీపట్నంలో కేసు పెట్టినప్పుడు FIR గురించి ఎందుకు బయట రాలేదండి? నిన్న పైకరావుపేటలో కేసు పెట్టినప్పుడు FIR గురించి ఎందుకు బయట రాలా? అంటే ఈ 4 చోట్ల బెయిల్ వచ్చింది కాబట్టి ఇక ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసి, కొత్త రిపోర్ట్ ఒకటి క్రియేట్ చేసి, ఇక సోషల్ మీడియా కేసెస్లో ప్రతి చోట శ్రవణ్ కుమార్ ఆర్గ్యూ చేసి కేసులు బెయిల్ తీసుకొస్తున్నాడు కాబట్టి చట్టం మనకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇప్పుడు వాడిని టెర్రరిస్ట్ అనే ఒక ముద్ర వేసి, తీవ్రవాది అనే ఒక ముద్ర వేసి, అతను మాట్లాడేది మావోయిస్టుకి ఫేవర్గా ఉందని ఒక ముద్ర వేసి, వీలైతే 4-5 మేము రావణ భావాలకి అట్రాక్ట్ అయ్యి మేము మావోయిస్టులో జాయిన్ అవుదాం అనుకునేటువంటి ఒక 4-5 స్టేట్మెంట్లు తీసుకొని రేపొద్దున ఆయన్ని అరెస్ట్ చేయించి మిగతా 102 కేసెస్లో PT వారెంట్లేసి రిమాండ్ తీసుకుందాం అనుకున్నటువంటి మీ అమోఘమైనటువంటి తెలివితేటలకి శతకోటి వందనాలు. 164 సీట్లను చాలా అద్భుతంగా వాడుతున్నారు. పవన్ కళ్యాణ్కి ఇచ్చిన 100% స్ట్రైక్ రేట్ని చాలా అద్భుతంగా వాడుతున్నారు. వాడండి. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజాస్వామ్యవాదులు గమనిస్తున్నారు, మీడియా సోదరులు గమనిస్తున్నారు. రేపొద్దున ఈ కేసులో రిమాండ్ వచ్చిన తర్వాత మీరు చేయబోయే అప్రజాస్వామిక చర్యల్ని 2029లో ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్పాలో చెప్తారు. దానికి మీరే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. అంతేకాదు, జోసెఫ్ ను శారీరకంగా దెబ్బతీయడానికి పోలీసులు కుట్ర పన్నారని జడా శ్రవణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఒక సామాన్య దళిత యువకుడు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక భయపెట్టడానికే ఈ కఠినమైన చట్టాన్ని వాడుతున్నారని, దీనిపై తాము లీగల్ గా హైకోర్టులో పోరాటం చేస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల హిస్టరీ చూసినా ఉపా కేసుల్లో కోర్టులు త్వరగా బెయిల్ ఇవ్వవు. గతంలో ప్రొఫెసర్ సాయిబాబా కేసు తేలడానికి 10 ఏళ్లు పట్టింది. ఆయన 10 ఏళ్లు జైల్లో ఉండి చివరకు నిర్దోషిగా బయటకు వచ్చారు. విప్లవ కవి వరవరరావు కూడా 4 సంవత్సరాల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది.
బాటం లైన్ ఏంటంటే ఉపా చట్టం దెబ్బకి బచ్చలకూర జోసెఫ్ అలియాస్ ప్రశ్నారావణ్ రాబోయే కొన్ని నెలల పాటు జైల్లోనే విచారణ ఖైదీగా ఉండాల్సి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ బయటకు రావాలన్నా హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో నా వీడియోలు కేవలం వ్యక్తిగత భావ ప్రకటన మాత్రమే, మావోయిస్టులతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని లాయర్లు బలంగా నిరూపించి స్టే లేదా క్వాష్ ఆర్డర్ తేవాల్సి ఉంటుంది. అది అంత సులువైన విషయం అయితే కాదు. మరి ఈ ఉపా చట్టం తీవ్రతపై అలాగే జోసెఫ్ కేసు మున్ముందు ఏ మలుపులు తిరుగుతుందో దానిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా పంచుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.